అలపర్తి రామకృష్ణ గారి రచన కొంగుముడి మొదటి భాగం. బ్రహ్మదేవుడు ఎవరిని భార్యాభర్తలుగా బంధం కలుపుతాడో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని బంధాలు తెగిపోతాయి, కొన్ని శాశ్వతంగా నిలిచిపోతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి కోరుకున్న సంబంధం కుదరదు, కొందరికి విచిత్రంగా అనుకోని సంబంధం కుదురుతుంది. వధువు చీర అంచును, వరుని ఉత్తరీయం చివరి అంచును కలిపి కొంగుముడి వేస్తారు. వేసేటప్పుడే సొంత తెలివితేటలతో కొంతమంది చిక్కుముడులు వేసుకుంటారు. కొన్ని చిక్కుముడులు విడిపోతూ ఉంటాయి, మరికొన్ని జీవితాంతం ఎడమొహం పెడమొహంగా తయారు చేస్తాయి. అవి విడాకులకి దారితీస్తాయి. 10 రోజులు పుట్టింట్లో గడుపుదామని 6 ఏళ్ల కొడుకుతో పాటు రైల్వే స్టేషన్కి వెళ్ళిన హరిణికి అప్పటికే ట్రైన్ ప్లాట్ఫామ్ విడిచి పెట్టడంతో ఉసూర్మంటూ ఇంటికి తిరిగి వచ్చింది. మెయిన్ డోర్ దగ్గర లేడీస్ చెప్పులు చూసి ఆశ్చర్యపోయింది. తలుపు తీయంగానే లుంగీ సర్దుకుంటున్న వర్షిత్ను, వెనక చెదిరిన తల బట్టలు సర్దుకుంటూ నిలబడ్డ సుప్రియ కనిపించారు. హరిణి చూపులు శూలాల్లా తగిలాయి అతనికి. నువ్వెళ్ళు అన్నాడు సుప్రియతో కంగారుగా. ఇంట్లోకి రాకుండానే క్యాబ్ బుక్ చేసి బయటే నిలబడింది కొడుకుతో. లోపలికి రా అని వర్షిత్ ప్రాధేయపడ్డా లోపల అడుగు పెట్టలేదు. కొడుకుని లోపలికి వెళ్ళవద్దని కళ్ళతోనే సైగ చేసింది. క్యాబ్ వచ్చి ఇంటి ముందు ఆగింది. పొరపాటు జరిగిపోయింది, మళ్ళీ ఇటువంటి తప్పు చెయ్యను, లోపలికి వచ్చేయి అని అతను అంటున్నా వినిపించుకోకుండా లగేజ్ సర్దించి కారు ఎక్కింది. కారు హైదరాబాద్ పొలిమేరలు దాటి విజయవాడ చేరుకునేంతవరకు ఆమె ఆలోచనలన్నీ వర్షిత్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. 8 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి వర్షిత్ని సెరబ్ కాంప్లెక్స్ దగ్గర చూసింది. 8 అంతస్తుల భవనం అది. అన్ని అంతస్తుల్లో బ్యాంకులు, ఆఫీసులు ఉన్నాయి. వసుమతి ఫైనాన్స్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం కోసం వచ్చింది. ఆ ఆఫీసు ఏ ఫ్లోర్లో ఉందో తెలియదు. బిడియపడుతూ ఆ భవనం ముందు నిలబడింది. కారు దిగి వస్తున్న 25 ఏళ్ల యువకుడి చూపులు తనను చుట్టేశాయి. తల మరో ప్రక్కకు తిప్పుకుంది. అతను వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. నన్ను చూడగానే తల ప్రక్కకు తిప్పుకున్నారు. అంత అనాకారిలా కనిపిస్తున్నానా? ఎవరికోసం ఎదురు చూస్తున్నారు అని అడిగాడతను. MBA చదువుకుంది తనకు బిడియం ఏమిటి? వసుమతి ఫైనాన్స్ ఏ ఫ్లోర్లో ఉందండి అని అతన్ని అడిగింది. 5th ఫ్లోర్ అన్నాడతను. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళబోయింది. 5వ ఫ్లోర్కు లిఫ్ట్ ఎందుకండి? హాయిగా నడిచి వెళ్దాం పదండి. నేను ఆ ఫ్లోర్కే వెళ్తున్నాను. అతనితో పాటే మెట్లెక్కింది. నాకు కొత్త పాత ఏం లేదండి, అందరితో ఫ్రీగా మాట్లాడేస్తూ ఉంటాను. జనం మధ్య ఉంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది. అందరూ ఎటు నడుస్తుంటే అటు నడుస్తాను. చప్పట్లు కొట్టి అరుస్తూ ఉంటే నేను అదే చేస్తాను. వారానికి 2-3 సినిమాలు చూడాల్సిందే. ఇతరులను అబ్జర్వ్ చేయటం అంటే ఎంతో ఇష్టం. 5వ ఫ్లోర్ చేరుకునేటప్పటికీ అతను కనిపించలేదు. తనకంటే వడివడిగా నడుస్తూ ముందుకు వెళ్ళిపోయాడో, ఎవరితోనైనా మాట్లాడుతూ క్రింద ఫ్లోర్లో ఉన్నాడో. తన ఆలోచనలన్నీ ఇంటర్వ్యూ మీదే ఉన్నాయి. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి తన వివరాలు చెప్పింది. రిసెప్షన్ ఎదురుగా ఉన్న లాంజ్లో 2 అమ్మాయిలు కనిపించారు. వాళ్ళు తనలాగే ఇంటర్వ్యూకి వచ్చి ఉంటారనుకుంది. మీరు వెళ్ళి ఆ అమ్మాయిల దగ్గర కూర్చోండి, ఐ విల్ కాల్ యూ అంది రిసెప్షనిస్ట్. తనకేం అటువంటి ఆందోళన లేదు. ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు. వెల్ టు డూ ఫ్యామిలీ తనది. MBA చదివి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం దేనికని మొట్టమొదటిసారిగా ఉద్యోగ ప్రయత్నం చేసింది. అరగంట తర్వాత తనకు కాల్ వచ్చింది. MD ఛాంబర్లోకి అడుగుపెట్టి రివాల్వింగ్ చైర్లో విలాసంగా కూర్చున్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. తనతో పాటు మెట్లు ఎక్కింది అతనే. క్రీమ్ కలర్ సూట్లో మెరిసిపోతూ కనిపించాడు వర్షిత్. ఉద్యోగం తనకే వచ్చింది. తనను ఊహించిన దానికంటే వసుమతి ఫైనాన్స్ కార్పొరేషన్ పెద్ద కంపెనీ. 100 కోట్ల టర్నోవర్ ఉంది. సినిమా నిర్మాతలకు, బిజినెస్ కంపెనీలకు పెద్ద మొత్తాల్లో అప్పులు ఇస్తూ ఉంటుంది ఆ కంపెనీ. ఆ కంపెనీ ఉన్న బిల్డింగ్ కూడా వాళ్ళదే. MD నాన్నగారి పేరు శరభయ్య. అందుకే సెరబ్ కాంప్లెక్స్ అని పేరు పెట్టారు. వసుమతి వాళ్ళ అమ్మగారి పేరట. మొదట్లో చినుకుల్లా వలపు జల్లు కురిపించాడు. ఆ తరువాత ప్రేమ జడివాన అయింది. తనతో పరిచయం అయ్యాక ప్రేమలేఖ రాయాలనిపించిందట అతనికి. 5 ప్రయత్నాలు చేశాడు. అక్షర రమ్యత లేదో, వ్యాఖ్య నిర్మాణం సరిగా లేకో ఆ 5 ప్రేమలేఖలు చింపేశాడు. మరో లేఖ మొదలు పెడితే అక్షరాలు మధ్యలో తనే కనిపించేదట. పార్కులోనూ సినిమా హాల్లోనూ కలిసినప్పుడు ఆ విషయాలు తనకు చెప్పేవాడు. తనతో షేక్ హ్యాండ్ చేస్తే తన చేతి వెచ్చదనం అతనికి
పాకిపోయి ఆ రోజంతా ఉండేదట. ఫైనాన్షియల్ మేటర్స్లో దిట్ట అని అనుకుంది మొదట్లో. ఆ తరువాత అతనిలో భావుకత కూడా ఉందని తెలిసింది. సౌందర్య పిపాసి. అతను అప్పుడు చెప్పిన మాటలు తనకిప్పటికీ గుర్తున్నాయి. బెడ్రూంలో నిద్ర పట్టక మేడ మీదకు చేరుకున్నాడు. దుప్పటి పరుచుకొని పడుకుంటే నక్షత్రాల మధ్య కనిపించానట దివి నుంచి భువికి దిగివస్తూ. నా ప్రేమను వ్యక్తం చేయటానికి 1000 మాటలు అనవసరం. ఎప్పుడూ ఎదలో సందడి చేసే నిన్ను మా ఇంటి దేవతలా నిలుపుకోవాలనుకుంటున్నాను. సాయంత్రం మా ఇంటికి వచ్చేయి. మా అమ్మగారికి నిన్ను పరిచయం చేయాలి. నా అమ్మానాన్నలతో కూడా మాట్లాడి పెళ్లి సందడి మొదలు పెడదాం అన్నాడు ఓ రోజు. వలచిన కన్యను వంచన చేసే రకం కాదని అర్థమైంది. ఇద్దరి పెళ్లి వైభవంగా జరిగింది. నాన్నకు ఇష్టం లేదు తను వర్షిత్తుని పెళ్లి చేసుకోవడం. అత్తయ్య కొడుకు మౌర్యను తనకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆయన కోరిక. అమ్మమ్మ చనిపోయే ముందు కొడుకు దగ్గర మాట తీసుకుందట. తను అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని బాధపడేవాడు. మౌర్యకు గరికిపాడులో 25 ఎకరాల మాగాణి ఉంది. వ్యవసాయం అంటే మక్కువ. చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవాళ్ళు. తనను ఆరాధించేవాడు. కాలేజీకి వచ్చాక ఎందుకనో మౌర్య ఫేటౌట్ అయ్యాడు. రాత్రిపూట పడుకునే ముందు తనకు వచ్చే మధుర భావాల్లో అతడు ఉండేవాడు కాదు. కలల్లో కూడా తొంగి చూసేవాడు కాదు. వర్షిత్తుని చూశాక తన కలల రాజకుమారుడు అతనేనని నిర్ధారించుకుంది. పెళ్ళి అయ్యాక ఉద్యోగం మానేసింది. విశాల్ పుట్టాక వాడి పెంపకంలో మునిగిపోయింది. వర్షిత్తో పెళ్ళయి 7 ఏళ్లైనా అతనిలో తన మీద ఉన్న ప్రేమానురాగాలు ఇసుమంత కూడా తగ్గలేదనుకునేది. ఇదేమిటి ఇలా జరిగింది? మా ఇంటి దేవత అంటూ తనను పొగుడుతూ మరో అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి తనకెంతో ఇష్టమైన పడక గదిని అపవిత్రం ఎలా చేయగలిగాడు? ఆ పడక గదిని ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంది. ఊదారంగు గోడలు, ఆర్ట్ వర్క్ ఎక్కడెక్కడి నుంచో తెచ్చి అమర్చుకుంది. ఆ గది తన ప్రేమ సామ్రాజ్యం. శత్రుదేశానికి చెందిన రాణికి తన గది అప్పగించేశాడు. మళ్ళీ తను ఆ గదిలో ఎలా కాలు పెడుతుంది? వర్షిత్కు తనకు మధ్య ఉన్న ఎన్నో జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. చిప్పిలుతున్న కన్నీటిని చీరకొంగుతో తుడుచుకుంది. విజయవాడ వచ్చేశామమ్మా. దుర్గగుడి దాటుతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? రూట్ చెప్తారా అని అడిగాడు డ్రైవర్. బెంజ్ కంపెనీ సెంటర్ దాకా వెళ్ళి రైట్కి తిరగాలి. పడమటలంక వెళ్ళాలి మనం. ఈనాడు ఆఫీసు ప్రక్క సందులోకి వెళ్ళాలంది హరిణి. ఇంటి ముందు కారు ఆగటం చూసి గేటు దగ్గరికి వచ్చింది రత్నాంబ. వాచ్మెన్ కారులోంచి లగేజ్ తీసి ఇంట్లో పెట్టాడు. నిన్న ట్రైన్కి వస్తానని చెప్పి కారులో వచ్చేవేం అని అడిగింది కూతురిని. ఇంట్లో కూడా రానివ్వవా? గేటు దగ్గరే యక్ష ప్రశ్నలా అంది హరిణి చిరాగ్గా. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటుంది. అందుకే ఆ చిరాకు అనుకుంటూ మనవణ్ణి దగ్గరికి తీసుకుంది. అమ్మమ్మ, మేమిక్కడే ఉంటాం. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం. మా అమ్మ చెప్పింది అన్నాడు విశాల్. వాడు బుగ్గలు నిమిరి మీ నాన్నగారు ఇక్కడే బిజినెస్ మొదలు పెట్టబోతున్నారా అని అడిగింది రత్నాంబ. అవన్నీ నాకు తెలియవు. మా మమ్మీని అడుగు. సర్లే, ఆ విషయాల తర్వాత మాట్లాడుకుందాం కానీ హైదరాబాద్ నుంచి అమ్మమ్మకి ఏం తీసుకువచ్చావు? మనవడు బుగ్గ మీద ముద్దు పెట్టుకొని మురిపంగా అడిగింది. మూసి మురుగు ముంత నిండా పట్టుకు వచ్చాడు నీ మనవడు అంటూ విసవిస ఇంట్లోకి నడుస్తూ అంది హరిణి. ఏమిటే అంత కోపం, చిరాకు? ఎప్పుడు నవ్వుతూ ఆహ్లాదంగా ఉండే నీ మొహంలో ఆ చిరాకు ఏమిటి అని అడిగింది రత్నాంబ కూతురి వెనకే నడుస్తూ. హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న జగదీష్ కూతుర్ని పలకరించాడు. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ ప్రయాణం తేలిక అయిపోయిందిలే. రాత్రి 9ంటికి వెనకటి రోజుల్లో బస్సు ఎక్కితే గాని తెల్లారిపోయేదాకా హైదరాబాద్ చేరుకునేవాళ్ళం. ఇప్పుడు కారులో అయితే 4 గంటల్లో వచ్చేయచ్చు. 4 లైన్ల రోడ్డు, మధ్యలో ఫుడ్ కోర్టు. వచ్చాక ప్రయాణం హాయిగానే ఉంటుంది అన్నాడు జగదీష్. తండ్రి వైపు 2 క్షణాలు చూసి ఏం మాట్లాడకుండా లోపల గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మాయికి ఏం కావాలో చూడు అన్నాడు జగదీష్ భార్యతో. అగ్నిపర్వతంలా మండిపోతూ ఉంది. దాని వాలకం చూస్తుంటే భర్తతో పోట్లాడి వచ్చినట్లుంది అంది రత్నాంబ. తాత ఒడిలోకి చేరాడు విశాల్. వారం రోజులు ఉంటావా మా దగ్గర? ఎప్పుడు వచ్చినా 2-3 రోజులు మమ్మల్ని మురిపించి మాయమైపోతావు. నీ మీద ఆపేక్ష పెంచుకొని నువ్వు హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయాక బెంగపడిపోతాం అన్నాడాయన. ఇక్కడే ఉండిపోతా తాతయ్య. మీ ఇంటి దగ్గర నిర్మలా కాన్వెంట్లో చదువుకుంటా అన్నాడు విశాల్. వాడి మాటలు నమ్మలేదు కానీ అదే మాట రాత్రి కూతురు డైనింగ్ టేబుల్ దగ్గర అంటే ఆశ్చర్యపోయాడు.
ఇక్కడ స్కూల్లో చేర్పించడం ఏమిటి అని అడిగాడు కూతుర్ని. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి వాడిక్కడే చదువుకుంటాడు అంది హరిణి. రాత్రి 10 గంటలు దాటింది. చుట్టూ అంతా నిశ్శబ్దం పరుచుకొని ఉంది. చీమ చిటుక్కుమన్నా వినిపించేటట్లుగా ఉంది. బాల్కనీలో ఫ్రేమ్ కుర్చీలో కూర్చున్నాడు మధు. అతని దృష్టి ఆకాశం మీద జాలువారుతున్న వెండి వెన్నెలపైనుంది. హిమానీ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. చనిపోయిన భార్య బతికి ఉందనే భ్రమలో ఉన్నాడు. తప్పకుండా వెన్నెల చీర చుట్టుకొని మెరిసిపోతూ వస్తుంది. తను సరిగ్గా గమనించకపోతే తిరిగి వెళ్ళిపోతుంది. 2 రోజుల క్రితం తను గాఢ నిద్రలో ఉన్నప్పుడు వచ్చి తలుపు తట్టింది. కొద్దిగా మెలకు వచ్చి తలుపు వైపు చూశాడు. గాలికి తలుపు కొట్టుకుంటుందేమోననుకొని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. తను వచ్చినా పలకరించలేదని నిష్ఠూరమాడింది. పూల మొక్కల మధ్య హిమానీ కనిపించింది. నీ దగ్గరకు రమ్మంటావా అని అడిగాడు మధు. వద్దొద్దు, నేనే నీ దగ్గరికి వస్తా, వచ్చెయ్యి అన్నాడతను. 10 నిమిషాల పాటు ఎదురు చూసిన హిమానీ రాలేదు. మేడమెట్లు దిగి ఇంటి ఎదుట ఉన్న పూల తోటలోకి వెళ్ళాలనుకున్నాడు. హిమానీ అక్కడే ఉంటుంది. తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మల్లెపందిరి పక్కన నిలబడి ఉంటుంది. మల్లెపూలంటే హిమానీకి ఇష్టం. సంవత్సరంలో 2, 3 నెలల్లో పూసే మల్లెపూలంటే ఎందుకంత ఇష్టం అని అడిగాడు ఓసారి హిమానీని. మల్లెపూలు సీజన్లో పూసినా వాటి పరిమళం సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటుంది. మల్లెలు పూసే వేసవి కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అందామె. ఆమె చెప్పింది నిజమేననిపించింది. ప్రేయసి ప్రియులు భార్యాభర్తల మధ్య అనురాగ బంధాన్ని ఏర్పాటు చేసిన సుమధుర పరిమళం వెదజల్లే మల్లెపూల వాసనను మెచ్చనివాడు జీవితాన్ని ప్రేమించలేడు. మెట్లు దిగి హడావుడిగా సింహద్వారం వైపు వెళ్తున్న కొడుకుని చూశాడు జగదీష్. ఎక్కడికి బాబు? హిమానీ రమ్మంటుంది. ఇంటి ముందు పూల తోటలో పాలరా తరుగు మీద కూర్చొని పిలుస్తూ ఉంది. హిమానీని కలవాలి అన్నాడు మధు. ఇప్పుడే వెళ్ళిపోయింది, నాకు చెప్పి వెళ్ళింది. సంగీతం మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేయకు, సంగీతం నేర్చుకొని. తండ్రి మాటలు మంత్రంలా పనిచేశాయి మధు మీద. తన గదిలోకి వెళ్ళిపోయాడు మధు. ఎలా ఉంది అన్నయ్య ఆరోగ్యం? అక్కడికి వచ్చిన హరిణి అడిగింది తండ్రిని. మందులు వాడుతున్నాం, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అన్నయ్య నన్ను చూడగానే హైదరాబాదు నుంచి ఎప్పుడు వచ్చావు అంటూ పలకరించాడు. విశాల్ తల నిమిరి పొడవు పెరిగాడు అన్నాడు. మామూలు ధోరణికి వచ్చినట్లే అనిపిస్తుంది అన్నయ్యని చూస్తూ ఉంటే అంది హరిణి. ఎప్పుడూ హిమాని ధ్యాసలోనే ఉంటున్నాడమ్మా. కోడలు చనిపోయి సంవత్సరం గడిచినా ఇంకా ఆ అమ్మాయి బ్రతికి ఉందని అనుకుంటున్నాడు. నదిలో కొట్టుకుపోతున్న వాడి మానసిక స్థితి వాడిది. ఏదో లక్ష్యం ఉన్నవాడైతే నదీ ప్రవాహం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు. బ్రతకాలనుకున్నవాడు ఈత కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఈత రాకపోయినా ఏదీ పట్టించుకోకుండా నదీ ప్రవాహంలో కొట్టుకుపోవటమే వాడికి ఆనందంగా ఉంది. డాక్టర్లేమో వాడిలో మార్పు తప్పకుండా వస్తుంది, ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా చూడండి అని చెప్తున్నారు. చూద్దాం, కాలమే గాయాన్ని మాన్పుతుందేమో అన్నాడు జగదీష్. కొంగుముడి తరువాతి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.